ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం జిమ్మీ అండ్ జే ఉసో గురించి. ఈ రోజున జిమ్మీ అండ్ జే ఉసో బర్త్‌డే అన్నమాట. సో, హ్యాపీ బర్త్‌డే టు జిమ్మీ అండ్ జే ఉసో. సో, మీరు కూడా కామెంట్‌లో చెప్పండి జిమ్మీ అండ్ జే ఉసోకి హ్యాపీ బర్త్‌డే అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా రోమన్ రీన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్‌లోనైతే యాడ్ చేసింది. అంటే స్మాక్‌డౌన్ బ్యానర్‌లోనైతే రోమన్ రీన్స్‌ని యాడ్ చేసింది. నిన్నటి వీడియోలో మీరు చూసినారు. అండ్ నిన్న ఈవినింగ్ ఏమనే అప్డేట్ వచ్చిందంటే, సో, రోమన్ రీన్స్ సెప్టెంబర్ 30న జరిగే స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు కదా! సో, ఇప్పుడు రోమన్ రీన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఆ అఫీషియల్ అడ్వర్టైజ్ నుండి రిమూవ్ చేసింది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఆ స్మాక్‌డౌన్ కోసం అడ్వర్టైజే లేరు. సో, ఇప్పుడు ఉన్నది ఒకే ఒక స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు రోమన్ రీన్స్. ఇప్పుడు ఆ ఉన్న ఒక్క అడ్వర్టైజ్ నుండి కూడా మన రోమన్ రీన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిమూవ్ చేసేసింది. సో, ఇప్పుడు అఫీషియల్‌గా రోమన్ రీన్స్ ఏ స్మాక్‌డౌన్ కోసం కూడా అడ్వర్టైజ్ అయితే లేరు. సో, ఇప్పుడు అడ్వర్టైజ్ లేనంత మాత్రాన రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో రారని అర్థం కాదు. సో, కంపల్సరీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. కాకపోతే అడ్వర్టైజ్ చేస్తే మనకి 100% నమ్మకం అయితే ఉంటది రోమన్ రీన్స్ ఈ స్మాక్‌డౌన్‌లో వస్తారని. సో, ఇప్పుడేందంటే రోమన్ రీన్స్ ఏ స్మాక్‌డౌన్‌లో అయినా రావచ్చు. సో, అది సర్ప్రైజ్ అన్నమాట. సో, ఎవ్వరికి కూడా తెలియకపోవచ్చు మేబీ ఈ స్మాక్‌డౌన్‌లో రోమన్ రీన్స్ వస్తాడు అని ఈ విధంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు మేబీ. మేబీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రోమన్ రీన్స్ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది. సో, మేబీ 1 ఆర్ 2 వీక్స్ బ్రేక్ తీసుకున్నా సరే కంపల్సరీగా రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో రావాల్సిందే. సో, ఇప్పుడు బ్యానర్‌లో కూడా యాడ్ చేసినారంటే రోమన్ రీన్స్ కంపల్సరీగా వస్తాడు. అసలు ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే రోమన్ రీన్స్‌ని ఎందుకని రిమూవ్ చేసేసింది అడ్వర్టైజ్ నుండి? సో, దీనికి ఆన్సర్ అయితే తెలియదు. సో, మేబీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర ఏమైనా సర్ప్రైజ్ ఉండొచ్చు రోమన్ రీన్స్ కోసం. సో, అందుకనే రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ నుండి తీసేసింది కావచ్చు. సో, ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. చాలా సార్లు రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ నుండి కూడా తీసేసింది. సో, రీసెంట్‌గా సమ్మర్ స్లామ్ కన్నా ముందు స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉండే రోమన్ రీన్స్. బట్ అప్పుడు ఏమైంది? రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ నుండి రిమూవ్ అయిపోయినారు. అండ్ సమ్మర్ స్లామ్‌లో వచ్చినారు. సో, ఆ విధంగా ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్‌గా రోమన్ రీన్స్ అయితే వస్తారు. సో, రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా బాధపడకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు జాన్ సీనా నెక్స్ట్ ఇయర్‌లో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కదా! 2025 ఎండింగ్ వరకు జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేస్తారు. సో, ఇప్పుడు అంటే రస్సెల్ మీనియాలోనే లాస్ట్ మ్యాచ్ అన్నట్టుగా జాన్ సీనా చెప్పినారు కదా! అండ్ దాని తర్వాత జాన్ సీనా 2025 సంవత్సరం ఎండింగ్ దాకా ఫైట్ చేస్తారని చెప్పినారు. సో, ఇప్పుడు 2025 అయిపోయిన తర్వాత ఏంది? సో, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో రారా? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరికేసింది. సో, జాన్ సీనా ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారంట. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీ మెంబరే అని మన జాన్ సీనా చెప్పేసినారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే జాన్ సీనా ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న నెక్స్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ 100% అయితే ఉంది. నేను ఇంతకుముందే చెప్పినాను రిటైర్మెంట్ తీసుకున్నా సరే జాన్ సీనా వస్తారు అని. అండ్ మనకి జాన్ సీనా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో, ఆ స్టేట్మెంట్ ఏంది అంటే, సో, ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ప్రాపర్ సింగిల్ మ్యాచ్‌లో ఫైట్ చేయనని జాన్ సీనా చెప్పినారు. కాకపోతే వన్ టైమ్ అపియరెన్స్‌లో మళ్ళీ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారు. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ కాంట్రాక్ట్ కూడా ఎక్స్‌టెండ్ అయినట్టుగా తెలుస్తుంది. 2025 అయిపోయిన తర్వాత సంవత్సరం కోసం. సో, 2025 అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఉంటారు. మేబీ అంటే ఒక ప్రాపర్ మ్యాచ్‌లో ఫైట్ చేయరు. కన్ఫర్మ్‌గా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు. అండ్ రీసెంట్‌గా జాన్ సీనా రోమన్ రీన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడినారు. సో, రోమన్ రీన్స్ గురించి మన జాన్ సీనా ఏమన్నారంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని జాన్ సీనా అన్నారు రోమన్ రీన్స్‌ని. అండ్ ఇంతకుముందు కూడా రోమన్ రీన్స్ గురించి జాన్ సీనా మాట్లాడినారు. ఇదే వర్డ్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి కొత్తగా జాన్ సీనా రోమన్ రీన్స్ గురించి అయితే చెప్పినారు. అదేంటంటే సో, ఇప్పుడు రాక్ ఉన్నారు కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈలో రాక్ ఉన్నారు కదా! రాక్ కంటే రోమన్ రీన్స్ చాలా బెటర్ అని చెప్పినారు. సో, రాక్ కంటే రోమన్ రీన్స్ ఒక బెటర్ సూపర్ స్టార్ అని జాన్ సీనా చెప్పేసినారు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రాక్ కంటే రోమన్ రీన్స్ చాలా మంచి పేరు సంపాదించినారు. అండ్ చాలా వరకు చాలా మ్యాచెస్‌లో విన్ అయినారు. చాలా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. అండ్ రోమన్ రీన్స్ మోడర్న్ ఎరాలోనే ఒక లాంగెస్ట్ రీనింగ్ ఛాంపియన్ అని మన జాన్ సీనా చెప్పినారు. సో, అందుకనే రాక్ కన్నా రోమన్ రీన్స్ బెటర్ అని, బెటర్ ఛాంపియన్, బెటర్ సూపర్ స్టార్ అని జాన్ సీనానైతే అనడం జరిగింది. సో, మరి దీన్ని మీరు అగ్రీ చేస్తారా చేయరా? రాక్ కంటే రోమన్ రీన్స్ బెటర్ సూపర్ స్టారా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారా అనే దాని గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో, ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అనేది జాన్ సీనాకి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలంటే
సో చాలా కష్టపడాలి. అండ్ ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలంటే ఈజీ వే ఏంది? రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ అవ్వాలి. లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వాలి. సో అందులో ఏదో ఒకటి విన్ అయితే ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ అయితే వస్తది. అండ్ అప్పుడు ఆ టైటిల్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ ఒక టైప్‌లో జాన్ సీనా ఏమన్నారంటే ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతానో లేదో నాకే తెలియదు. అంటే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడో లేదో జాన్ సీనాకే క్లారిటీ లేదని మన జాన్ సీనా అన్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని అన్నట్టుగానే ఉంది. సో చూద్దాం. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌లోకి అడుగు పెడితే సో ఇంకా కొంచెం క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ అండ్ సోలో సికోవా అండ్ రోమన్ రీన్స్ గురించి. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకంటే సో ఆ ఊలా ఫాలా మాల గురించి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ ఊలా ఫాలా మాల సోలో సికోవా దగ్గర ఉంది. ప్రెజెంట్ రోమన్ రీన్స్ అయితే దాన్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అంత ఈజీగా రోమన్ రీన్స్ దగ్గరికి ఆ ఊలా ఫాలా మాల అయితే రాదు. సో అంత ఈజీగా వచ్చినా మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కిక్ అనేది రాదు. సో కొంచెం టైం అయితే పట్టొచ్చు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంది అంటే సో ఆ ఊలా ఫాలా మాల కోసం రోమన్ రీన్స్, రాక్ అండ్ సోలో సికోవా ముగ్గురు ఫైట్ చేస్తారంట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రాక్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత సోలో సికోవా ఆ ఊలా ఫాలా మాలని రాక్‌కి ఇచ్చేస్తారంట. రాకే ఒక ట్రైబల్ చీఫ్‌గా మారతారంట. అండ్ దాని తర్వాత సో ఇప్పుడు రాక్ దగ్గర ఆ ఊలా ఫాలా మాల వెళ్తాయి కదా! సో అప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య ఊలా ఫాలా మాల కోసం ఫైట్ అయితే జరుగుతదంట. సో ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది. సో మరి మీరేమంటారు? సో దీనికి చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఏ విధంగా స్టోరీ లైన్‌ని కనెక్ట్ చేస్తారు. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. సో మరి మీరు ఈ విధంగా జరిగితే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఈట్ గురించి. సో ఈట్ అర్థం ఏందని కొందరైతే క్వెషన్ అయితే అడిగినారు. సో ఈట్ అంటే నార్మల్‌గా విసరడం లేదంటే ఇంకా అనే అర్థం అయితే వస్తది. సో నార్మల్‌గానైతే ఈ అర్థం వస్తది. బట్ జే ఉసో ఎందుకు వాడతారనే దాని గురించి కూడా దీని అర్థం ఏందో కూడా చెప్పినారు. సో ఇప్పుడు జే ఉసో ఎందుకు వాడతారంటే సో తన ఉత్సాహాన్ని వ్యక్తపరచడానికి ఈ ఈట్ అనే వర్డ్‌ని వాడతారంట. సో ఇప్పుడు మన జే ఉసో ఈట్ అన్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఈట్ అంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ జే ఉసో ఈట్ అంటారు. అండ్ మళ్ళీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఈట్ అంటారు. సో ఆ విధంగా కన్వే అవుతది దీని అర్థం. సో నార్మల్‌గా ఈట్ అంటే ఇంకా లేదంటే విసరడం అనే అర్థం అయితే వస్తది. కాకపోతే జే ఉసో మాత్రం ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్, ఎంజాయ్‌మెంట్‌ని తీసుకురావడానికి ఈ ఈట్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు అర్థమైందా ఈట్ అంటే ఏందో? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అయితే అడగండి కామెంట్‌లో. నేను కంపల్సరీ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా వ్యూవర్‌షిప్ గురించి. ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.6 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. ఈ వారం జరిగిన రా కొంచెం డిక్రీజ్ అయితే అయ్యింది. లాస్ట్ వీక్ 1.8 మిలియన్ అండ్ ఈ వీక్ 1.6 మిలియన్ వ్యూవర్‌షిప్. అండ్ స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్‌కి వస్తే సో స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ లాస్ట్ వీక్‌ది 2.252 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది కదా! ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. బట్ మనకి రోమన్ రీన్స్ బ్రాల్‌కి మాత్రం మెయిన్ ఈవెంట్‌లో జరిగింది కదా బ్రాల్. సో ఆ బ్రాల్‌కి మాత్రం ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్‌గా వ్యూవర్‌షిప్ అనేది 2.4 మిలియన్ దాకా వెళ్ళింది. సో ఒక్క రోమన్ రీన్స్ బ్రాల్‌కి మాత్రమే. సో మరి చూద్దాం రోమన్ రీన్స్ ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌లో వస్తారా? రారా? సో ఇప్పుడు ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా ఆన్ ద లైన్‌లో పెట్టినారు. ఈ స్మాక్‌డౌన్‌లో ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికైతే దొరుకుతది. సో మేబీ ఈ మ్యాచ్‌లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం. మనకి స్మాక్‌డౌన్ దాకా వెయిట్ చేస్తే ఇంకా ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోండా రౌసీ గురించి. సో రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తదా? చేయదా మళ్ళీ? సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ట్రిపుల్ హెచ్ కంట్రోల్‌లో వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ట్రిపుల్ హెచ్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి మేబీ రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మన రోండా రౌసీకి అండ్ విన్స్ మెక్‌మ్యాన్‌కి అసలు పడదు. బట్ అది డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు రోండా రౌసీ మనకి తెలిసేది కాదు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నుండి వెళ్ళిపోయింది కాబట్టి సో రోండా రౌసీ విన్స్ మెక్‌మ్యాన్ గురించి చాలా మాట్లాడేస్తుంది. సో ఇప్పుడు ట్రిపుల్ హెచ్ కంట్రోల్‌లో వచ్చింది కాబట్టి మేబీ రోండా రౌసీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ వస్తే మాత్రం రోండా రౌసీ, షైనా బెజ్లర్‌తో మళ్ళీ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా వర్క్ చేస్తా అని ఇంట్రెస్టెడ్‌గా ఉందని చెప్పడం అయితే జరిగింది. సో షైనా బెజ్లర్‌తో కలవచ్చు. ఒకవేళ రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తే మాత్రమే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ పాజిటివ్‌గానే అయితే ఉంది రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి. సో కొంచెం టైం అయితే పట్టొచ్చు రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి. అండ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా! సో చాలామంది ఫ్యాన్స్ అక్కడున్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు రోండా రౌసీకి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఇదే డబ్ల్యూడబ్ల్యూని రోండా రౌసీ వదిలేయడానికి. సో ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలోకి మళ్ళీ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో రేండీ ఆర్టన్ బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో ఫైట్ చేయబోతున్నారు గుంటర్‌తో. సో మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు రెండీ ఆర్టన్ బ్యాషిన్ బెర్లిన్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారట. సో చూద్దాం మరి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ ఉంది కదా, సో ఆ మ్యాచే మెయిన్ ఈవెంట్గా ఉంటుందా. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మేబీ గుంతర్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచే మెయిన్ ఈవెంట్గా ఉండొచ్చు బ్యాషిన్ బెర్లిన్లో. సో మనకి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ రెండీ ఆర్టన్ అయితే అనుకుంటున్నారట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.